తెలంగాణలో నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. భవిష్యత్తు ఎన్నికలకు అత్యంత కీలకమైన ఈ ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఉండేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇవాల్టి నుంచి ఎన్నికల సంఘం అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. పార్టీ పరంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ఈ డ్రైవ్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. భవిష్యత్తు ఎన్నికలకు అత్యంత కీలకమైన ఈ ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా ఉండేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇవాల్టి నుంచి ఎన్నికల సంఘం అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని, ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. పార్టీ పరంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి ఈ డ్రైవ్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, ఈ రోజు నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3,28,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు బిఎల్ఓలు ఇస్తారు. హైదరాబాద్ లో ఇంగ్లీష్ లో ఇస్తారు ఎన్యుమరేషన్ పత్రాలు. మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందజేసేందుకు ఇప్పటికే అంతా సిద్ధం చేసుకున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కు సంబంధించి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో సర్వే ప్రక్రియ ఈ రోజు ఉదయం 10 గంటలకి ప్రారంభం కానుంది. జూలై 24 వరకు కూడా ఈ యొక్క సర్వే కొనసాగుతుంది. సర్వేకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా అధికారులు పూర్తి చేశారు. జిల్లాల వారీగా ఒక్కో ఓటర్ పేరుతో 2 ఎన్యుమరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్ లోనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో కావాలనుకుంటే తెలుగులో కూడా హైదరాబాద్ లో ఇచ్చేందుకు ముద్రణ చేసి పెట్టారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేస్తారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా 3,38,26,448 మంది ఓటర్లకు వాటిని ఇస్తారు. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు వాటిని బిఎల్ఓకి ఇవ్వాలి. అంటే అదే రోజు ఒకవేళ పూర్తి చేస్తే ఇవ్వచ్చు, లేదంటే మరుసటి రోజు ఇవ్వచ్చు, వారం తర్వాత నేను ఇవ్వచ్చు, లేదంటే వచ్చే నెల 24 లోపు అయినా సరే ఆ పత్రాన్ని కంప్లీట్ గా పూర్తి చేసి జాగ్రత్తగా పూర్తి చేసి బిఎల్ఓలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక వాటిని కరెక్షన్ చేసుకున్న తర్వాత ఆ ఓటర్ ఇక్కడే ఉన్నారా లేదా ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనకి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ బూత్లు వచ్చేసి 35,985 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మ్యాపింగ్ వచ్చేసి ఫ్యామిలీ మ్యాపింగ్ లో ఇప్పటికే కొంతమందిని దాదాపుగా గుర్తించారు. గుర్తించిన వారిలో 2,62,62,322 మంది తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ మ్యాపింగ్ లో భాగంగా ఈ యొక్క కుటుంబ సభ్యులు వీరు అని చెప్పేసి ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇక అన్మ్యాపింగ్ ఎవరైతే ఫ్యామిలీతో సంబంధం లేకుండా సింగిల్ గా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారిని కూడా గుర్తించారు. సో వారి యొక్క వివరాలు కూడా ఆల్రెడీ తీసుకున్నారు. ప్రస్తుతం 99,99,6
64,126 మంది అన్మ్యాపింగ్ లో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభమై జూలై 24 వరకు కూడా కొనసాగుతుంది. ఈ యొక్క జాబితా ప్రచురణ వచ్చేసి మనకి జూలై 31న ప్రచురణ చేస్తారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎవరైనా మిస్ అయ్యారా ఏంటి అనేది కూడా మొత్తం కూడా అందులో పొందుపరుస్తారు. ఏమైనా అనుమానం ఉంటే మాత్రం, అంటే ఓటు ఏమైనా మిస్ అయితే మాత్రం మనం ఫిర్యాదు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒకవేళ సందేహాలు ఉన్నటువంటి వారు ఎవరుతున్నారో వారు కూడా సెప్టెంబర్ 28 వరకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పుకోవచ్చు. ఇక తుది జాబితా, తెలంగాణ రాష్ట్రంలో తుది జాబితా, ఓటర్ల తుది జాబితా మాత్రం మనకి అక్టోబర్ 1 దాదాపుగా వెలువడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ తో పాటుగా చాలా వరకు కొంతమంది బయట నుంచి వచ్చిన వారు ఓట్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. హైదరాబాద్ లో ముఖ్యంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, సిటీ అవుట్స్కర్ట్స్, రంగారెడ్డి జిల్లా పరిధిలో రోహింగ్యాల ఓట్లు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వారిని గుర్తించి వారి ఓట్లని తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూలై 24 వరకు కూడా ఇంటింటి సర్వే కొనసాగుతుంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సైదులు.